దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల పరిధిలోని కురుమూర్తి దేవస్థానం ఆవరణంలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టం రైతుల చుట్టం, భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి తెచ్చిందే భూభారతి చట్టం అన్నారు. ప్రతి వ్యక్తికి ఆధార్ లాగా ప్రతి భూమికి భూదారని చెప్పారు. భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ, భూధాన్, అసైన్డ్, దేవాదాయ భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసేలా CCLAకి అధికారాలు ఉంటాయన్నారు. కొత్త చట్టంలో అప్పీలు వ్యవస్థ తెచ్చమని, ఎవరి భూమి అయినా వేరే వాళ్లకు తప్పుగా నమ్ముదైతే MRO, RDO, జేసీ, కలెక్టర్కు అప్పీలు చేసుకొని పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించడంతో రైతులకు అన్ని సేవలు గ్రామంలోని అందుతాయన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు ప్రజలకు అన్ని సేవలు అందించేలా ఉపయోగపడుతుందన్నారు. ధరణి వల్ల రైతులు భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ROR చట్టం భూభారతితో సులభంగా పరిష్కారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. చట్టం మీద చాలా విస్తృతంగా అన్ని మండలాల్లోనూ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీలో చాలా మంది కూడా సోమవారాలు మన ప్రజావాణికి, కలెక్టరేట్కి ఏదో ఒక రకమైన భూ సమస్యని పట్టుకొని వస్తూ ఉంటారు. మనకి ఈ వచ్చే సమస్యల్లో, ప్రజావాణికి వచ్చే సమస్యల్లో దాదాపు 75-80% భూమికి సంబంధించినవే ఉండడం అనేది మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి మన ప్రభుత్వం గత సంవత్సరం కాలంగా, అంటే మనకి ఇన్ని భూ సమస్యలు ఉన్నాయి, వీటిని పరిష్కారం చేసుకోవాలంటే ఏమిటి చేయాలి అనేది చాలా విస్తృతంగా స్టడీ చేసి ఇతర రాష్ట్రాలకి బృందాలని పంపించి అక్కడ చట్టాలు కూడా స్టడీ చేసి మన పాత చట్టాలని పరిశీలించి తర్వాత మీరందరూ ఆశీర్వదించి ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజా ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురండి. తప్పకుండా ఆ ధరని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేసి మీకు అనుకూలమైన చట్టాన్ని, మీ సమస్యలు పరిష్కారం అయ్యే చట్టాన్ని తీసుకొచ్చేసి మీకు చుట్టంగా చేస్తామని ఆ రోజు మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఈ భూభారతి చట్టాన్ని ఇక్కడ కూర్చున్న పెద్దలు, రెవెన్యూ శాఖ మంత్రి గారు దాదాపు ఒక 12, అంటే మేము అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అందరి మేధావులతో చర్చిస్తూ దాదాపు ఒక 18 రాష్ట్రాలలో ఉన్న ఈ రెవెన్యూ చట్టాలలో ఉన్న విషయాలన్నీ కూడా క్రోడీకరించి అందులో ఉన్న మంచిని తీసుకొని మీకు ముఖ్యంగా మన రైతులకు అనుకూలంగా ఉండే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతోన పెద్దలు ఇక్కడ కూర్చున్న రెవెన్యూ శాఖ మంత్రి గారు, అదేవిధంగా మనందరి అభిమాన నాయకుడు, మన పాలమూరు ముద్దుబిడ్డ, రైతు బాంధవుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఈరోజు ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చేసి మనందరికి చుట్టంగా చేయబోతా ఉన్నారని ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఈ మనందరికీ ఏదైతే ఒక భయంకర భూతాన్ని మన నుంచి ప్రాలతోలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన భూభారతి 2025 చట్టాన్ని తీసుకువచ్చి తెలంగాణ ప్రజలకి అంకితం చేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4 మూలల 4 జిల్లాలు తీసుకొని ఈ 4 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని పైలట్ మండలంగా తీసుకొని ప్రతి రెవెన్యూ గ్రామానికి MRO స్థాయి అధికారులే ప్రత్యేకంగా గ్రామానికి వారి టీముతో వెళ్ళి ₹1 కూడా ఛార్జీ కట్టకుండా చివరికి అప్లికేషన్ కూడా అధికారులే తీసుకొచ్చి గ్రామంలో మీ ఇంటి వద్దకే వచ్చి ధరణితో ఆనాడు ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు పరిష్కరించే దిశగా మీరందరూ నచ్చే మెచ్చే ఈ భూభారతి చట్టం మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు తెలంగాణ ప్రజలకి అండగా వెళ్ళిందన్నది ముమ్మాటికి నిజం. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న
మిగిలిన అన్ని జిల్లాలలోని అన్ని మండలాలకు గౌరవ కలెక్టర్లే ప్రత్యేకంగా వెళ్ళి రోజుకు 2 మండలాల్లో ఈ భూభారతి అవగాహన సదస్సుని చెప్పాలని ఆదేశించి ఆ దిశలో ఈరోజు చివరి రోజుగా మన మండలాల్లో ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ భూభారతి అవగాహన సదస్సుని. అంటే ధరణితో వచ్చిన ఇబ్బంది ఏంటి, ఈ భూభారత్తో వచ్చే లాభం ఏంటి అని చాలా మంది అనుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పటికే అధికారులు ఈ భూభారతితో భవిష్యత్తులో ఎంత చుట్టములాగా ప్రతి ఇంటిలోకి రాబోతుందో, ఎంత భరోసా రైతన్నలకు భూములున్న ఆసాములకు ఇవ్వబోతుందో ఈ చట్టం గురించి అధికారులు ఇంతకు ముందే మీ అందరికీ స్పష్టంగా వివరించి ఉంటారు.